మాది మెట్టిపల్లి గ్రామం శంకరపట్నం మండలంలో. మా అమ్మ నాన్నవారు ఈ ఇంట్లో ఉంటారు. వారు హాస్పిటల్ నిమిత్తము ఆదివారం నాడు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి అంటే వాళ్ళు మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ ఉండేటప్పుడు మంగళవారం రాత్రి మా ఇంట్లో దొంగలు పడడం జరిగింది. వాళ్ళు 40 తులాల వెండిని మరియు 50,000 రూపాయల నగదును తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయం మాకు పొద్దున మా పక్కింటి వారు చూసి మా నాన్నవారికి ఫోన్ చేస్తే వాళ్ళు పొద్దున వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉండి బీరువాను కూడా పలగొట్టడం జరిగింది. దయచేసి పోలీస్ రేపు చేసి మాకు న్యాయం చేయగలరని మీ ద్వారా విన్నవించమైంది. 5 లేచినామని తెలిసేపటికి ఫోన్ వచ్చింది. ఏంటంటే ఏం మాట్లాడింది, ఇట్లా దొంగలు పట్టారు, ఇంట్లో చాలా కొడుతున్నాయి అన్నాం. అని ఎట్లా అంటే మరి ఈయన చెప్పింది అయితే ఇంటి పక్కన చెప్పి ఇట్లా అంటే సరే రాండి అన్న వాళ్ళు మా మనమని తీసుకొని వచ్చింది. వచ్చిన మా అల్లుడు నేను ఇంకా సీర వచ్చినాక వచ్చారు పోలీసు వాళ్ళు ఉన్నారు. అంతే హాస్పిటల్ కానీ పట్టుకపోయినాం. కేశవపట్నం మండలం మెట్పల్లి గ్రామంలో అర్ధరాత్రి దొంగతనం జరిగిందని సమాచారం మేరకు మేము ఇక్కడికి వచ్చి కేశవపట్నంలో విచారించగా, ఈ మెట్పల్లి గ్రామంలో విచారించగా సుమారు 6 ఇళ్లలో దొంగతనం జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. అందులో ఒక 3 ఇళ్లలో బంగారం మరియు వెండి డబ్బులు పోయినట్టుగా తెలిసింది. బాధితుల యొక్క వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం ఇది కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. మేము మాకు ప్రాథమికంగా మాకు వచ్చిన సమాచారం ఈ రోజు అంటే ఇక్కడ జరిగిన దొంగతనం ఆనవాళ్ళని బట్టి మాకేం తెలిసిందంటే ఇది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గ్యాంగ్ లాగా మాకు అనుమానంగా ఉంది. రాత్రిపూట రావడం, చేతిలో రాడ్డు పెట్టుకోవడానికి ఇక్కడ ఉన్న జనాలు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం రాడ్డు పట్టుకొని ఉండడం, మంకీ క్యాప్లు పెట్టుకొని ఉండడం ఇలాంటివి ఉన్నాయి. సో ఇదే రకమైన అఫెన్స్ ఇంతకుముందు కూడా మా పోలీస్ రికార్డులో పరిశీలించగా వీళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి ట్రైన్ మార్గాల ద్వారా వచ్చి 1-2 రోజులు ఉండి 2-3 ఊర్లలో ఇట్లా చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది అనేది మాకు కొద్దిగా మా పోలీసు పాత రికార్డులలో ఉంది. మేము మా పోలీస్ తరఫున మేము ఈ కేశవపట్నం మండలం మరియు చుట్టుపక్కల ఉన్న మండలాలకు మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా అపరిచిత వ్యక్తులు డే టైంలో రక్కి చేసి అంటే వాళ్ళ కాళ్ళకు చెప్పులు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి అనుమానంగా తిరిగిన వెంటనే మాకు తెలియపరచాలని, అదే చుట్టుపక్కల ఎక్కడైనా పొలాలలో కానీ గుట్టల కాడ అక్కడిక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వ్యక్తులు కూడా ఎవరైనా అనుమానంగా ఉన్న వెంటనే 100కు ఫోన్ చేయడం పోలీసులకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాత్రిపూట కూడా ఒకరిద్దరు ఎవరైనా అనుమానంగా ఉంటే వెంటనే 100కు ఫోన్ చేయాలి. ఇక్కడ ఈ ఊర్లో చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళు మనుషులు కనబడ్డా కూడా ఇక్కడ వీళ్ళకి ఫోన్ చేసుకున్నారు కానీ మా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. మాకు వెంటనే 100కు ఫోన్ చేస్తే ఈ రోజు ఇంత ఉండకపోయేది, గ్రావిటీ అనేది తగ్గేది. అందుకే మేము ఆ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా ఎలాంటి ఎవరు అనుమానంగా కనబడ్డా వెంటనే రాత్రి పూట 100కు ఫోన్ చేయాలని, వెంటనే ఒక 10 మంది 20 మంది గుమి కూడాలని వాళ్ళను మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం పోలీస్ తరఫున. కొద్దిగా ఒక 2 రోజులు ఎండాకాలం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము మా పోలీస్ విధులు నిర్వర్తిస్తాం. అంటే వాళ్ళు మధ్యాహ్నం పూట వాళ్ళు రక్కీ చేసి తాళాలు వేసిన ఇళ్ళనే రాత్రి టార్గెట్ చేస్తూ ఉంటున్నారు. అందుకే మేము మా గత 2 రోజులు 3 రోజుల నుంచి ఈ సీసీ ఫుటేజ్లు కూడా మేము రికవరీ చేస్తాం. మధ్యాహ్నం పూట ఎవరన్నా అనుమానంగా తిరిగినా అది చూస్తాం. అదే విధంగా ఊరు బయట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సంచారం గడిపే వాళ్ళు కూడా ఏదైనా కొత్తగా ఈ 2-3 రోజుల నుంచి వచ్చి టెంట్ల లాగా వేసుకొని ఉన్నా కూడా వాళ్ళని కూడా మేము ఖచ్చితంగా వాటి మీద కూడా దర్యాప్తు చేస్తూ ఉంటాం. టీములు పెట్టి మేము ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.